బ్రహ్మ రాక్షసుడి కోపం. ఇది పూర్వకాలం మాట. ఒక గ్రామంలో రాము అనే మనిషి ఉండేవాడు. తను చేసే మంచి పనుల వల్ల మంచి పేరు వచ్చింది. అతను బీదవాళ్లకి సహాయం చేసేవాడు. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవాడు. అతని మంచి గుణాల వల్ల గ్రామం అంతా కూడా రాముతోటి చాలా బాగుండేవారు. గ్రామంలో తనకి చాలా మంచి పేరుంది. చాంద్పూర్ బయట చాలా సాధువులు, ఋషులు ఉండేవారు. వాళ్ళందరూ బ్రహ్మ భగవానుడికి ప్రార్థిస్తూ ఉండేవారు. రోజంతా ధ్యానంలో ఉండేవారు. ఒకరోజు ఒక సాధువు భిక్షయాటనకొచ్చి రాము ఇంటి బయటకొచ్చి ఇలా అంటాడు, అయ్యా, ఎవరైనా ఉన్నారా? కొద్దిగా భోజనం పెడతారా? ఈ సాధువుకి ఈరోజు కడుపు నిండుతుంది. ఇంతలో రాము బయటికి వచ్చి ఇలా అంటాడు. ఆగండి బాబా. రాము ఇంట్లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న అన్ని పదార్థాలు తీసుకువచ్చి బాబాకి ఇస్తాడు. ఆయన అంటారు, భగవంతుడు నీకు మంచి చేస్తాడు నాయనా. నేను ఊర్లో చాలా ఇళ్లకు వెళ్ళాను, కాని ఎవరూ కూడా ఏమీ పెట్టలేదు. నువ్వు గొప్ప దయాళుడివి. నువ్వు నాకు చాలా ఇచ్చావు. నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు నాయనా. రాము అంటాడు, మునివర్య, మీరు నాకివ్వడానికి మీ దగ్గర చాలా గొప్పది ఉంది. మీరు నాకు జ్ఞానాన్నివ్వగలుగుతారు. మీరు నాకు బ్రహ్మదేవునికి తపస్సు చేయడం నేర్పించగలుగుతారు. నేను కూడా మీలాగే పూజారవ్వాలనుకుంటున్నాను. సాధుబాబా అంటారు, సరే, కాని నాకు కొన్ని షరతులున్నాయి. వాటిని నువ్వు ఒప్పుకోవాలి. రాము అంటాడు, అలాగే స్వామి, ఖచ్చితంగా. దానికి సాధుబాబా షరతులు చెప్తారు. నువ్వు మాతో పాటు ఊరి అవతల కుటీరంలోనే జీవించాల్సుంటుంది. నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని మాయలను నీ మనసులో నుండి తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ డబ్బులు, పేరు, ప్రతిష్ట, ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు. నీ మనసులో స్త్రీ పట్ల మోహాన్ని వదిలించుకోవాలి. నీ మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి. రాము అంటాడు, అలాగే మునివర్య, మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను నేను. ఇలాగా సాధుబాబాతో పాటు రాము వెళ్తాడు. సాధుబాబా రాముకి బ్రహ్మదేవుడికి ఉపాసన నేర్పిస్తారు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. సాధారణంగా కనిపించే రాము సాధువులాగా మారిపోతాడు. ఇలా ఇంకొద్ది రోజులు గడుస్తాయి. తను చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు సంతోషించి ప్రకటమవుతారు. ఇలా అంటారు, ఈ రోజు వరకు నన్ను ఇంత త్వరగా ఎవరూ ప్రసన్నం చేసుకోలేదు. కాని నీ యొక్క పూజ, నీ యొక్క మనసు, ఇంకా నీ తపస్సుతో నేను ప్రసన్నుడిని అయ్యాను. ఏం కావాలి నాయనా నీకు? చెప్పు రాము. రాము అంటాడు, హే ప్రభు, నాకేమీ అవసరం లేదు. కాని మీరు నా గ్రామంలోని పేదవాళ్లకి సహాయం చేయండి. బ్రహ్మ భగవానుడు అంటాడు, నీకు నీకోసం ఏమీ అక్కర్లేదా? రాము అంటాడు, లేదు స్వామి, నాకు ఇతరులు సంతోషంలోనే ఆనందం ఉంటుంది. బ్రహ్మ భగవానుడు అంటాడు, నేను నీకు ఒక వరదానమిస్తాను. నీవు ఇతరులకి సహాయం చేసినన్నాళ్ళు నీ దగ్గర ఆహారం అంతమైపోదు. ఇలా చెప్పి బ్రహ్మ భగవానుడు మాయమైపోతాడు. రాము బీదవాళ్ల దగ్గరికెళ్లి వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తాడు. ఎవరికి ఏం సహాయం కావాలన్నా చేసేవాడు. ఒకరోజు ఒక దుష్టుడు రాముని గమనిస్తాడు. తను మనసులో ఇలా అనుకుంటాడు, నాకు ఇతని మంచి పనులు నచ్చట్లేదు. నేను ఈ రాముని మంచి పనులు అస్సలు చెయ్యనివ్వను. ఇంకా ఇతని ఇన్ని సంవత్సరాల తపస్సుని భంగం చేసేస్తా. ఆ దుష్టుడు ఒక అందమైన అమ్మాయి కింద మారిపోతాడు. ఒకరోజు రాము కన్ను ఆ అందమైన అమ్మాయి మీద పడుతుంది. తనని ప్రేమించడం మొదలు పెడతాడు. రాము అన్నీ మర్చిపోతాడు. ఆ అందమైన అమ్మాయి ఝాసలో పడి ఆ అమ్మాయిని కలవడం మొదలు పెడతాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. రాముకిచ్చిన వరాలన్నీ వెనక్కి తీసేసుకుని బ్రహ్మదేవుడు శపిస్తాడు. ఇవాల్టి నుంచి నువ్వు ఒక బ్రహ్మరాక్షసుడి కింద మారిపోతావు. నువ్వు ఎంత తిన్నా కూడా నీ ఆకలి ఇంకా పెరుగుతుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా అని మాయమైపోతాడు. ఇప్పుడు రాము శరీరం అంతా ఒక బ్రహ్మరాక్షసుడిలాగా మారిపోవడం మొదలు పెడుతుంది. రాము అంటాడు, కాపాడండి, నాకేం జరుగుతోంది? చూస్తూ ఉండగానే రాము ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడి కింద మారిపోతాడు. రాము ఇప్పుడు పెద్ద బ్రహ్మరాక్షసుడి స్వరూపంలో తయారయ్యాడు. అతనికి విపరీతమైన ఆకలి వేస్తోంది. అతను గ్రామం చేరుకుంటాడు. గ్రామ ప్రజలందరూ ఒక పెద్ద సాధువు దగ్గరికి వెళ్తారు. ఆ బ్రహ్మరాక్షసుడు గురించి వివరిస్తారు. దానికి బాబా అంటారు, భయపడాల్సిన పని లేదు. అతడు మీ అందరికి ఏం నష్టం కలిగించలేడు. నేను మీ ఊరికి వస్తాను మీతో పాటు. ఇలాగా గ్రామ ప్రజలతో పాటు బాబా గ్రామానికొస్తారు. ఒక పూజ చేసి
ఆ బ్రహ్మరాక్షసుడిని ఒక రావి చెట్టులో బంధిస్తారు. గ్రామ ప్రజలతో ఇలా అంటారు: ఏ రోజైతే ఈ మర్రి చెట్టు నరకబడుతుందో ఆ రోజు ఈ బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వస్తాడు. కొద్ది రోజులు అంతా బానే గడుస్తుంది. ఒకసారి గ్రామం నుంచి పట్టణానికి రోడ్డు నిర్మాణం చేస్తారు. ఆ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఈ రావి చెట్టు మధ్యలో కనిపిస్తుంది. దానికి ఇంజనీర్లు ఇలాగ మాట్లాడుకుంటారు: ఈ చెట్టు ఒకవేళ మధ్యలోకొస్తే దీన్ని నరికేయాల్సి ఉంటుంది, లేదంటే ఈ రహదారి నిర్మాణం పూర్తి కాదు. కానీ ఆ ఇంజనీర్స్ కి తెలీదు ఆ రావి చెట్టులో ఒక బ్రహ్మరాక్షసుడు బంధించున్నాడని. ఇవేమీ తెలియని ఇంజనీర్స్ అక్కడున్న పనిచేసే వాళ్లకి చెట్టు కొట్టివేయమని పని పురమాయిస్తారు. అక్కడ చెట్టు పడివేయగానే అన్ని వైపుల నుంచి భీకరమైన నవ్వు వినిపిస్తుంది. హో 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 హో. ఇలాగా బ్రహ్మరాక్షసుడు ఆ ఇంజనీర్లకి పనివాళ్లకి ముందు ప్రత్యక్షమవుతాడు. అతను చాలా భీకరంగా కనిపిస్తాడు. ఇంజనీర్లు ఇంకా అక్కడ పనివాళ్లు చాలా భయపడిపోతారు. దానికి బ్రహ్మరాక్షసుడు అంటాడు: నాకు తాజా రక్తం ఇంకా మాంసం కావాలి. ఇది విని గ్రామస్తులందరూ చాలా భయపడిపోతారు. ఎలా ఇప్పుడు? దానికి బ్రహ్మరాక్షసుడు అంటాడు: ఇప్పుడు మొదలవుతుంది మరణ మృదంగం అని నవ్వుతాడు. ఒక్కొక్కళ్ళని చంపి తినేస్తాడు. ఇంకా పరిగెడుతూ గ్రామం వైపు వెళ్తాడు. అక్కడ అందర్నీ చీల్చి చెండాడి తింటం మొదలెడతాడు. ఇంకా ఇలా అంటాడు: సంవత్సరాల ఆకలి తర్వాత సైతాన్ ఇప్పుడు నిద్ర లేచింది. అలా గ్రామంలో ఉన్నవాళ్లందర్నీ తినేస్తాడు. కాని ఒక కుర్రవాడు మాత్రం మిగిలిపోతాడు. అతను తప్పించుకుని పట్టణంలో బాబాని కలవడానికి వెళ్తాడు. జరిగిందంతా వివరిస్తాడు. గ్రామంలో జరిగే ప్రళయ తాండవం గురించి ఇలా అంటాడు: ఎక్కడైతే ఒక గ్రామం ఉండేదో ఇప్పుడు శ్మశానం అయిపోయింది. మొత్తం శవాలంటే శవాలే అక్కడ. ఇదంతా విని బాబా అంటారు: చూడు నాయనా, పోయినదేదైతే ఉందో దాన్ని వెనక్కు తీసుకురాలేము, కాని ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళని కాపాడుకోగలుగుతాం. ఆ బ్రహ్మరాక్షసుణ్ణి త్వరగా ఆపాలి. బాబు, ఒకవేళ ఆ రాక్షసుడికి ఆకలి పెరిగితే వాడు పట్టణం వైపు వచ్చేస్తాడు. నేను నీకొక ఉపాయం చెబుతా, కాని నువ్వు దీన్ని ఒక్కడివే చేయాల్సుంటుంది నాయనా. చెప్పండి బాబా. నేను నా కుటుంబ సభ్యులు ఇంకా గ్రామస్తుల చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు నాకు ఉపాయం చెప్పండి. ఎలా సాధ్యమైన బ్రహ్మరాక్షసుణ్ణి నేను చంపేస్తా. బాబా అంటారు: దుర్గామాత గుడి వెనక చెరువు ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మదేవుని చెరువు అంటారు. ఆ చెరువు నీళ్లలో ముంచిన ఆయుధంతోనే బ్రహ్మరాక్షసుడు చంపబడతాడు. కాని ఆ ఆయుధాన్ని ఎప్పుడు నీళ్లలో ముంచాలంటే ఎప్పుడైతే పూర్ణిమ వస్తుందో, పూర్ణిమ అయిన తరువాత 10 రోజులకు, అప్పటి వరకు నీవు ఎదురు చూడాలి. అతను వేచి చూస్తాడు. అతడు పూర్ణిమ రోజు రాత్రి త్రిశూలాన్ని నీళ్లలో ముంచుతాడు. ఆ త్రిశూలం బ్రహ్మ త్రిశూలం కింద మారుతుంది. ఆ బ్రహ్మరాక్షసుడు మనుషుల్ని తింటూ ఉండగా ఈ కుర్రవాడు తన దగ్గరున్న త్రిశూలంతో బ్రహ్మరాక్షసుడిని చంపేస్తాడు. అలా అతను మరణిస్తాడు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.